క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి దేవుని వాక్యం విని లైవ్ వింటున్న వారు, వాక్యం వింటున్న వారు మంచి దీవెనలు పొందాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. వాక్య భాగములకు వెళ్ళే ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తా. దయచేసి అందరం కనులు వంచి ప్రార్థనలో దీనంగా ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభా తండ్రి, ఈ లోకానికి రావాల్సిన నిజమైన దేవుని కుమారుడు నువ్వు తండ్రి. నీ రాకట్లో మేము నిన్ను ఎదుర్కొని నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారు. దయతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించమని, ఇదిగో ఈ దీనిని పూర్తిగా మనవి చేసుకొని నువ్వే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ దినం ఏంటిది? గుడ్ ఫ్రైడే. చాలా సంఘాల్లో ఎలా ఉంటుంది చెప్పనా? తన యేసు ప్రభు శిలువలో ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు. అందరికీ తెలుసు, ప్రతి క్రైస్తవునికి తెలుసు కదా. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీసుకొని దాన్ని వివరించుకుంటూ చెప్తారు, పాటలు పాడతారు, చక్కగా దేవుని స్తుతిస్తుంటారు. చాలా సంతోషం. కానీ ఈరోజు నేను చెప్పేది యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల గురించి ప్రతి సంఘంలో తీసుకుంటారు. కానీ ఈరోజు నేను చెప్పే అంశం యేసు శిలువను ఎవరు మోస్తారు, ఇది నేను చెప్పే అంశం. మీరు యేసు ప్రభు శిలువను ఎవరు మోస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి క్రైస్తవుడు మరి దేవుని వాక్యాన్ని మీరు గమనించి చూడండి. ఈ శిలువ గురించి మీరు బాగా గమనిస్తుంటే లేఖనాలు చూడండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 నుంచి చూడండి. యేసు ప్రభు శిలువను ఎవరు మోస్తారు? ఏంటి మీరు మోస్తారా? చాలా మంది ఈ రోజుల్లో ఎట్లా చేస్తారు తెలుసా? రోడ్డు మీద ఏదో షోకు టంకం వస్తారు. శిలువను మోయడం మామూలు విషయం కాదు. ఇక్కడ మత్తయి సువార్త చూడండి. క్రైస్తవ విశ్వాసి ఇవాళ గుడ్ ఫ్రైడే అనగానే యేసు ప్రభు పలికిన 7 మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఏడ్చుకొని దిగిపోవడం కాదు. అవును, ప్రతి దైవజనుడు కూడా చివరిగా నీవైనా నేనైనా చనిపోయే ముందు లాస్ట్ గా ఏం మాట్లాడిండు అని అడుగుతాం. కానీ యేసు ప్రభు 7 మాటలు సిల్వపై మాట్లాడిండు. కానీ ఈ సిల్వను మోసేవారు ఎవరు కావాలి? నువ్వు మోయగలవా? యేసు ప్రభు సిల్వను ఎవరు మోస్తారు? మీరు యేసు ప్రభు సిల్వను ఎవరు మోస్తారనే అంశం మీ ముందు పెట్టి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ తర్వాత తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, సిలువను ఎత్తుకోకపోతే దేవునికి పాత్రుడు కాదు. ఇవాళ సిలువను గురించిన ధ్యానం అందరం చేస్తుంటాం. ఇవాళ 7 మాటలు బాగా ధ్యానిస్తుంటాం. మళ్ళీ 7 మాటలు మాట్లాడి ధ్యానించి చర్చకొచ్చి ప్రార్థన చేసి ఇంటికి పోయి పాత రోత జీవితంలో నేను ఈ బ్రతుకు తెలుగు ఆ మాటలు చెబితే చెప్పకపోతే నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో క్రీస్తుకు అనుకూలంగా క్రీస్తు చెప్పిన విధంగా వాక్యానుసారమైన బ్రతుకున్నాను. అందుకే యేసు ప్రభు ఏమి చెప్పాడు? ఎవడైనాను తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి పాత్రుడు కాడు. మళ్ళీ క్లియర్గా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. క్రైస్తవుడు అనేవాడు ఎలా గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్పడం కాదు, సిలువను ఎత్తుకోవాలి. బిడ్డలా ఏం చెప్పడం కాదు, యేసయ్య చెప్పిండు తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. మరి ఎత్తుకుని వాడు ఆయన పాత్రుడు కాడు అని క్లియర్గా రాయబడ్డది. సిలువ అంటే ఏంటి తెలుసా? ఇలా స్పీచ్ ఇచ్చి 7 మాటలలో ఏదో ఒకటి ఎంజాయ్గా చెప్పి సంతోషంగా చెప్పి చాలా బాగా చెప్తుండ్రా అనిపించుకోవడం కాదు. తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఎప్పటి వరకు?
వరకు మరణం దాకా గుడికి రావడం అంటే ఈ ఒక్కరోజు వచ్చి ఏదో కొడుకో బిడ్డ పుట్టాలని మొక్కుబడి చేయించుకోవడం కాదు. ప్రభు నమ్ముకుంటే మరణం దాకా ప్రభుతోనే ఉండాలి. మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆ దేవునితో ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే మీరు సిలువ ఎవరు మోస్తారు? చూడండి, నేను మీకు వాక్యంలో క్లుప్తంగా చెప్తా. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ 33.5 సంవత్సరాలలో ఆయన 3.5 సంవత్సరాలు చాలా అద్భుతాలు చేసిండు. చాలా అద్భుతాలు. మరి 30 years ఆయన చేయలేదు. 33.5 సంవత్సరాల్లో నీళ్ళని ద్రాక్షరసంగా చేసిండు. ఆ పుట్టు వాళ్ళకి కనుగరించిండు. బుద్ధ చూసి శిలో వాళ్ళు కోరినట్టు వెళ్ళి కడుక్కోవాలని ఆయన కడుక్కుంటే వెంటనే చూపు వచ్చింది. చనిపోయిన వారిని లేపిండు, కుష్ఠరోగులు చేతులుగా చేసిండు. అనేకులను ప్రభు ఈ లోకంలో ముట్టి స్వస్థత పరిచిండు. కానీ చివరకు సిల్వను మోసేది ఎవరు? 12 మంది సేవ చేసిన శిష్యుని మోసిందా? మోయలేదు. స్వస్థత పొందిన వారు మోసిందా? మోయలేదు. 5 రొట్టెలు 2 చెరువులతో 5,000 మందికి పెట్టిండు. ఆ సిల్వను మోసిందా? చూడండి, క్రైస్తవ జీవితంలో జీసస్ రిజెక్టెడ్ బై ఆల్ పీపుల్. యేసు ప్రభు అందరి చేత ద్వేషింపబడ్డాడు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన మంచితనం క్రైస్తవ సమాజము గమనిస్తూ ఉండాలి. అందుకే ప్రభు కొరకు నువ్వేం చేయగలవు? నువ్వు సిల్వను మొయ్యగలవా? ప్రభు సిల్వను మొయ్యగలవా? ఒకసారి ఆలోచించు. ప్రభు సిల్వను ఎవరు మోస్తారు? స్వస్థత పొందినోడు మోయలే. 12 మంది శిష్యులు మోయలే. ఆయన 72 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్టు మరొక చోట ప్రయాణపడేది, వాళ్ళు మోయలే. చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు, వాళ్ళు వచ్చి మోయలేదు. మరి నువ్వు మోస్తావా? చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. ఈ సిల్వను ఎవరు మోస్తారు? చూడండి, అది ఇప్పుడు క్రైస్తవ సమాజానికి నేను ఇచ్చే సవాల్. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో తన సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఏదో అందరు చూస్తున్నారని షోపు టాపుగా ఆ సిల్వను చేసి విధానం పెట్టుకొని 4 వీధులలో రన్ ఫర్ జీసస్ అని జీసస్తో నేను పరిగెత్తుతున్నాను అన్నట్టు కాదు. క్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలంటే ఆయన చేసిన అద్భుతాలు మీలో ఉండాలి, నాలో ఉండాలి. క్రైస్తవుడు అంటే మామూలు వాడు కాదు. క్రైస్తవుడు అంటే లోకానికి నేను వెలుగైనాను, మీరును వెలుగైండాలి అని చెప్పిండు. మీరు చీకటి క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు మీరే ఇబ్బంది పడితే ఎట్లా? క్రీస్తు బిడ్డలకు ఏ లోటు ఉండదు, ఏ తెగులు గుడారము సమీపించదు. అందుకే ఈరోజు క్రీస్తు బిడ్డ యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేశాడు. కానీ ప్రతి సంఘంలో 7 మాటలు చెప్పుకొని హ్యాపీగా ఊహించేసుకుంటారు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, సిల్వను మోసేది ఎవరు అనే విషయంలో ప్రభు నాకు ఇచ్చిన తలంతులు బట్టి నేను మాట్లాడుతున్నా. ఎవడైతే 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, క్రైస్తవ విశ్వాసి, నువ్వు సిలువనెత్తుకుంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటాడో, ప్రభువుని మీద వెంబడించే బిడ్డలైతే ప్రియ సంగమా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి అని యేసుప్రభు చెప్తాను. అంటే ఉపేక్షించుకోవడం అంటే ఏంటి తెలుసా మీకు? తగ్గించుకోవడం. మనం మన చదువు, మన ఘనత, మన పదవి ఇవి అవసరం లేదు. మన డబ్బు, మన హోదా కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ఎట్లా? బైబిల్ చెప్తుంది. మళ్ళీ ఖచ్చితంగా. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, క్రైస్తవా, నువ్వు నిజంగా యేసు ప్రభువును వెంబడిస్తే, నువ్వు ఆయన సిలువను మొయ్యాలనుకుంటే నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి.
తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తాడు. మనము అసలు ఈ వచనాలు మర్చిపోతాం. ఇవాళ యేసుప్రభు పలికిన 7 మాటని ధ్యానించుకుంటాం. ఇదే గుడ్ ఫ్రైడే అనుకుంటాం. అవును, నేను కాదన్నాను గుడ్ ఫ్రైడే, కానీ చనిపోయే ముందు మరి యేసుప్రభు సిలువపై పలికిన 7 మాటలను మనం ధ్యానించుకునే ముందు ఈ సిలువను ఎవరు మోస్తారు? ఎవరు మోస్తారంటే ప్రతి క్రైస్తవుడు ఉపేక్షించుకొని తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని యేసుప్రభును వెంబడించాలి. మరి కొంతమందికి ఈ సిలువ లూకాసు వార్తలో కూడా వ్రాయబడిన చూడండి 9వ అధ్యాయం 23లో ఈ సిలువను గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తే నేను వాక్య భాగంలో చూసాను. మీరు ఎవరు మోస్తారు సిలువను? మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ సిలువ అనేది ఒక్కరోజు ఎత్తుకునేది కాదు. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు చెప్పుకొని ముగించుకునేది కాదు. నేను చెప్పేది కాదు, ఏసీ చెప్పిండు. ఏమని చెప్పిండు? ప్రతి దినము ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. అట్లాంటి వాళ్ళే క్రైస్తవులు. అవునంటారా కాదంటారా? వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నా. అవును, ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని ఏమొచ్చినా క్రైస్తవుడికి భయం లేదు. ఈ సిలువను గమనించండి. దేవుని వాక్యం, మీరు ఎవరు మోస్తారు ఈ సిలువను? మీరు ప్రభు బిడ్డలైతే ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి. ఒక్కసారి ఫోటో కొరకు రోడ్డు మీదనో లేదా ఏదో పబ్లిక్ పర్పస్ లో తిరిగి ఫోటో పెట్టి తిరగడం కాదు. అది నిజమైన సిలువ కాదు, అది యాక్షన్. అవునా? అది యాక్షనే. సేవకుడు అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు, విశ్వాసం అనేవాడు సిలువను ఎత్తుకోవాలని రాబడింది. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. మీరు ప్రభువును వెంబడించే బిడ్డలైతే, ప్రభువును ఆరాధించే బిడ్డలైతే మీరు ఆ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించండి. నేను మీకు చెప్తున్నా, ఈ సిలువ మరణం చాలా బాధాకరం. అయినా కూడా మీరు సిలువను ఎవరు వస్తారు? ఎలా నేను చెప్పే అవసరం. యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేసిండే, అన్ని స్వస్థతలు చేసిండు, అన్ని ఆశ్చర్య కార్యాలు చేసిండు. ఆయన ప్రకృతిని కూడా గద్దిస్తే ఆగిపో సముద్రమా అంటే గలిలయ సముద్రంలో తుఫాన్ ఆగిపోయింది. చిన్నదానా లే అని పిలవగానే చనిపోయింది. చిన్నది లేచి కూర్చుండి మాట్లాడింది. నడుమొంగిపోయిన స్త్రీని అమ్మాని మీద కరువుగా కారణంగానే నడుము చక్కగా నిలబడి దేవుని స్తుతించింది. నా ప్రియ దేవుని బిడ్డారా, మీరు ఏసై ఇన్ని అద్భుతాలు చేస్తే ఆయన సిలువ ఎవరు వస్తారు? ఆయన నాటి బజార్లో ఈడ్చుకుంటూ పోయిండు, కొట్టుకుంటూ పోయిండు, గొర్గోత కొండ దగ్గర ఈడ్చుకుంటూ పోయిండు, ఆ సిలువను ఎత్తిండు. అయినా ఒక్క విశ్వాసం లేదు. ఆడ 12 మంది శిష్యులు ఒక్కడైనా ముందుకు వచ్చినట్టు లేదే. ఎందుకు లేరు? ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ప్రతి దినం ప్రభువును ఆరాధించే బిడ్డలైతే ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. యేసయ్య ముందు, మనుషుల ముందు మనం గొప్పగా మాట్లాడతాం. ముఖస్థుతి మూర్ఖుల లక్షణం. నా ముందు గొప్పలు చెప్పడం కాదు, పని చేసి చూపించడం మంచిది. అవునా? దేవుని ముందు, దేవుని కొరకు కులము, మతము, జనము, బలము వీటన్నిటి కాదు. నేను నా ప్రభు వైపు చూస్తా, నా ప్రభు సేవ చేస్తా, నా ప్రభు వైపే నేను వెళ్తా. ప్రతిరోజు ఎన్ని అవమానాలు కానీ, నిందలు కానీ, హింసలు కానీ నేను ఆయన సిలువనెత్తి ప్రభుత్వంతో సాగిపోతా నా జీవిత యాత్రలో అని మీరు డిసైడ్ అయిపోతే నిజంగా ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డారా, మీరు విశ్వాసులను నేను చెప్పగలను. కానీ స్వతంత్రం పొంది 10 మంది శుద్ధులైన కాన ఆ 9 ఎక్కడ కుష్ఠరోగం పూర్తిగా తొలగిపోయింది. ఒక్కరన్న చేసిన ఏసైకు ఒక్కరన్న సిలువ మోసేలా సంఘంలో మీ అవసరతల కొరకే కాదు ప్రార్థన చేసేది. దేవాలయం అనుదినము దినదినము నీతో ఉంటూనే ఉంటా, నీ సిలువ నేను మోస్తా, నీతో నేను సాగిపోతా.
అని మీరు అప్పుడు ప్రార్థన చేస్తే నిజంగా నా దేవుని బిడ్డారా, దేవుడు మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మీరు దేవుని బిడ్డలని జీవ గ్రంథంలో లిఖింపబడతారు. అందుకే మీరు ఎవరు సిల్వ పొందుతారు. ఇంకా ఈ సిల్వర్ గురించి నేను మీకు షార్ట్ గా కొన్ని చెప్తా. ప్రభుని వెంబడించేవాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే అని 7 మాటలు వల్లించి 7 మాటలు ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేసి ఏం చేయాలి, గుడ్ ఫ్రైడే చేస్తున్నాం కాదు. ప్రభు బిడ్డలైతే అనుదినం సిలువను మోసే భారం కలిగి ఉండాలి. పాస్టర్ అయినా, విశ్వాసమైనా, సేవకుడు అయినా, సంఘంలో ఎవరినైనా ప్రభు సిలువను మోసే బాధ్యత మీకు ఉండాలి. ఇంకా ఈ సిలువను గురించిన వార్త 1 కొరింథీయులకు 1:18 చూడండి. చిన్న బైబిల్లో కూడా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 వచ్చింది. తొందరగా సిలువను గురించి మీరు బాగా తెలుసుకోండి, దేవుని విషయాలు గ్రహించండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూడండి, సిలువ అంటే అర్థమైందా? అది దేవుని శక్తి. మీరు ఆ శక్తిని రోజు ఆశ్రయించాలి. ఆ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకొని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందని లేఖనాలు కూడా ఉన్నాయి. ఆ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు ప్రవశిస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థపరుస్తారు, అన్ని ఉంటుంది. కానీ నశించిపోయే వారికి అది వెర్రితనం. సిలువ అంటే విలువ తెలియదు. విలువ తెలియనోడు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అది కర్ర సిలువ అనుకుంటాడు. అది కాదండి. ఆ సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ అంటే ఏంటి? ఆ శక్తిని కలిగి మీరు ఉండాలి. ప్రార్థన శక్తి ఉండాలి, స్వస్థపరిచే శక్తి ఉండాలి, ఆత్మీయ వరాలన్నీ కలిగి ఉండాలి. అప్పుడు మీరు సిలువ వస్తారు. క్రైస్తవుడు అనేవాడు మామూలు పర్సన్ కాదు. వాక్యంలో నేను చెప్తే ఆ రోజు పేతురు గారు దేవుని శక్తి పొందుకొని ఆయన నీడబడ్డప్పుడే రోగులు స్వస్థత పడ్డారు. వీధులలో తీసుకొని వచ్చి ఆ పేతురయ్య ఇలా వస్తుందంటే ఆ మంచాల మీద పేషెంట్ తీసుకొచ్చి రోడ్ పని చేస్తే ఆ నీడ పడ్డప్పుడే వాళ్ళు దిగులు తీసినట్టు అంత పవర్ఫుల్ ఉండాలి. అందుకే సిలువ ఏంటో తెలుసుకోముందు విలువ తెలుసుకో. ఈ రోజు వేసే చివరి మాటలు సిలువలో బాగా మాట్లాడింది 7 అని ఆ 7నే వర్ణించారు. ప్రతి దైవజనులు చనిపోయే ముందు చాలా మాట్లాడింది. నేను మీకు ఈరోజు క్లుప్తంగా చెప్తాను, మీరు గ్రహించండి, గమనించండి. అయితే నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త ఎట్లుంటుంది? కారణంగా ఉంటుంది. దేవుని విలువ తెలియడానికి, యేసు ప్రభువు గురించి తెలియడానికి ఈ విషయాలు ఎట్లుంటాయి? ఇదేదో వేరే వాళ్ళ దేవుడు అని కాదు. జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన చూపిన ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యత ప్రపంచానికే తెలిసిపోయింది. అందుకే ఆయన ఆచరించాలి, ప్రార్థించాలి. ఆయన మోసిన సిలువను నువ్వు మోసిన శక్తి నీవు నేను కలిగి ఉండాలి. అయితే అది ఎరగక చాలా మంది ఈ సిలువను గురించి ఏమనుకుంటారు? వేదికరంగా భావిస్తారు. ఇది మతం అనుకుంటారు, ఇది ఓన్లీ క్రిస్టియన్ వాళ్ళని అనుకుంటాను. లేకపోతే ఇది వ్యతిరేకంగా వాళ్ళు ఖచ్చితంగా సిలువను గురించి గ్రహించలేక ఈ మాటలు పలుకుతారు. కానీ క్రీస్తునందు దేవుని బిడ్డలారా, రక్షింపబడుచున్న ప్రతి క్రైస్తవునికి సిలువ ఏంటిది? దేవుని శక్తి అని గ్రహించాలి. ఈ శక్తిని కలిగి మీరుంటే స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, యవనస్తులైనా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, బలం ఇస్తాడు, తెలివిస్తాడు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ సిలువ మీద ప్రభు పొందిన దెబ్బల చేతనే స్వస్థత వస్తుంది. ఈ వచనాలన్నీ మర్చిపోయి విడిచిపోయి ఈ సిలువను అక్కడిని వదిలిపెట్టి దేవుని మర్చిపోతున్నాం. కానీ ప్రతి దినము సిలువను మోయాలి. మీరు వస్తారా సిలువను మోయడానికి? మీరు గ్రహిస్తారా దేవుని స్వార్థం వెళ్ళడానికి? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా,
నశించుచున్న వారికి అది తెలియదనగానే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని దయచేసి గ్రహించండి. రోమా 6:6 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చూడండి, మన ప్రాచీన స్వభావం అంటే క్రీస్తు జరగనప్పుడు నువ్వు తాగుతూ కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, చెడ్డగా తిట్టేది కావచ్చు. క్రీస్తు జరిగినాక ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వల్గరీ లాంగ్వేజెస్ మనం పలకడానికి వీల్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అట్లా పలికితే మళ్ళీ క్రీస్తుని సిలువ వేసినట్టే. మీరు చెడ్డ మాటలు మాట్లాడినా, గుడికి వచ్చి తప్పులు చేసినా, పొరపాటుగా ఏదన్నా దొంగతనమో వ్యభిచారమో ఏది చేసినా, దేవునికి అయిష్టమైన పని ఏది చేసినా మరి మనం ఏమైతామాట ప్రాచీన స్వభావాన్ని బట్టి, అంటే దేవుని తెలియనప్పుడు మనం చేయవచ్చు తప్పులు. కానీ దేవుని తెలిసి గుర్తుకొచ్చి బయటపడినాక తప్పులు చేయదు. తప్పులు చేస్తే ఏమైతుంది? మళ్ళీ వచ్చిన ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చూడండి, ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చిండ్రు. మీ ప్రాచీన స్వభావం, మీ పాపాలు, మీ శాపాలు, మీ రోగాలు ఆయనతో కూడా సిలువ వేయబడాలి. కానీ మీరు ఇంకా ప్రాచీన స్వభావాన్ని బట్టి చెడ్డ మాటలు పలుకుతూ, చెడు ఆలోచనలు పలుకుతూ అలాగే ఉంటే మళ్ళీ మీరు క్రీస్తుని సిలువ వేసినట్టు కాదా? బాగా గుర్తుపెట్టుకోండి. గుడ్ ఫ్రైడే అంటే సిలువను మొయ్యాలి. ఎక్కడ మొయ్యాలి? దినం మొయ్యాలి, ప్రతిరోజు మొయ్యాలి. ఒకరోజే షోపుటంగా గుడ్ ఫ్రైడే తప్పించుకుంటే రాదు. క్రైస్తవుడు ఎవడైతే నన్ను వెంబడిస్తాడో తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు యేసు ప్రభు. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని దేవుని వెంబడిస్తూ ఉండాలి. అయితే మన ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం తప్పులు చేసినప్పుడు క్రీస్తు మన కొరకు సిలువలో పడిండు. నేను చేసిన ఆ తప్పుల కొరకే యేసు ప్రభు సిలువలో మరణం పొందాడు. అదే అసలు మీరు తెలుసుకోవాల్సింది. మీరు గతంలో తప్పులు చేశారు, ఇప్పుడు క్రీస్తులో కడగబడి చర్చకొచ్చారు. మీరు ఇక తప్పు చేయకూడదు, తప్పు అనకూడదు, తప్పు పనులే చేయదు. అది మనకు కలదు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీ ప్రతి అవసరత అక్షర క్రీస్తులో ప్రార్థన చేసి పొందండి. ఇంకా నేను షార్ట్గా చెప్తాను. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 చూడండి. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18లో మీరు చూడండి. మీరు ఇండెక్స్ చూసుకున్నా దొరుకుతుంది. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. చూడండి, అనేకులు క్రీస్తు సిలువకు. ఇలా ఏంటిది? గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు సిలువ వేసిన దినం. దీన్ని మనం గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటాం. మరి అనేకులు ఏం చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. చూడండి అయ్యా, నిద్రొస్తుందా? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. ఎట్లా? నువ్వు గుడికి పోతావు, ప్రార్థన చేస్తావు, ఈ రోజు ప్రార్థన చేస్తావు, గుడ్ ఫ్రైడే అంటావు, ఉచితంగా దేవుడిని ఆరాధిస్తావు. మళ్ళీ ఇంటికి పోయి పాత రోజు జీవితంలో ఉంటే నువ్వు శత్రువువా మిత్రువా? నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు. క్రీస్తును తెలియని వాడు మనలో దూషించవచ్చు, కానీ క్రీస్తుని తెలుసుకున్నవాడు నిన్ను నన్ను క్రీస్తు బిడ్డలను దూషిస్తే శత్రువులమా మిత్రులమా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవులు అంటే నుప్పురవలా ఉండాలి. రోషం కలిగి దేవుని శిలువను అనుదినము భరిస్తూ మోస్తూ ఉండాలి. అయితే చాలా మంది క్రీస్తు శిలువకు ఎట్లుంటారు?
శత్రువులుగా ఉంటాను. అయితే కంటిన్యూషన్ చేయమ్మా. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఎడుచు చెప్పుచున్నాను. చూడండి, అనేక పర్యాయాలు చెప్తాను. ఇట్లాంటి గుడ్ ఫ్రైడే మన జీవితంలో ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాం. గుణం రాదు, బుద్ధి మారది. ఎందుకు గుడ్ ఫ్రైడే జరుపుకునేది? ఎవరు చెప్తారు? ఎవరు విని వార్త నేనెంతయు చెప్పిన యేసుని గూర్చి ఎవరు విని వార్త. చూడండి, ఎవరు వింటారు? ఎందుకు అక్కడ కామంగా జరుగును గాడిద సొంత తెలుసుకుంటాన్ని, కానీ ఈ ప్రజలు దేవుని తెలుసుకోలేకపోతారు. అందుకే చాలా మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా మరి తయారైనారు. ఇంకా నేను అదే 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, ఆయన ఆకారంలో మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. చూడండి, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు దేవుడు. దేవుడి శక్తి లేదా? ఈ భూమిని ఎవరు చేసిండు, లోకంలో ఎవరు చేసిండు? ఆయన ప్రకృతినే గరడీయ సముద్రంలో తుఫాన్లు అయితేనే గర్దిస్తే ఆగిపోయింది, శివాలను సైతం లేట వేసింది. ఆయన అంతా పవర్ ఉన్న దేవుడు విధేయత చూపించింది. మనం క్రైస్తవ జీవితంలో చాలా వరకు ప్రార్థన చేస్తూ విధేయత కలిగి జీవించాలి. మన ఫేస్ చూస్తేనే విధేయత ఉండదు, అవునా? చాలా వినయంలో ముందు ఘనత ఉంటుంది. గుడ్ ఫ్రైడే రోజు మీరు వినయం ఘనత సంపాదించుకోండి. నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. చూడండి, అలా ఏ మరణం? శిలువ మరణం. గుడ్ ఫ్రైడే అంటేనే యేసుప్రభు శిలువ వేయడం. నేను చెప్పడం కాదు, ఆయన విధేయత చూపించిండు. అయ్యా, నువ్వు డిగ్రీ చదవచ్చు, నువ్వు ఏదన్నా ఉద్యోగం చేయొచ్చు, మరణం అనేది ఎట్లవుతుందో మనకు తెలియదు. ఆయనైతే మరణంలో కూడా విజయం చూపించాడు. తను తాను తగ్గించుకున్నట్టు రాయబడ్డది. దేవుడికి శక్తి ఉన్నది. నేను ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి కూడా ఇప్పుడు నన్ను రక్షిస్తారని చెప్పి ఉంటాడు. మీకు తెలుసు లేఖన. నేను మీకు ఎందుకు షార్ట్లో మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నానంటే, క్రీస్తులను ప్రియులారా, నీకు మరణం ఎప్పుడవుతుందో తెలియదు. దేవునితో సావాసం కలిగి మనం మరణం పొందినంతగా విధేయమై ఉండాలి. మరి ఆయన శిలువ రక్తం ద్వారానే మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి మనం విధేయత అనేది చూపెట్టాలి. ఇప్పుడు మీరు ఎవరు సిల్వను మోతారు? సిల్వను పోసేవాడు తను తాను తగ్గించుకొని తన సిల్వను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఈ సిల్వను ఎత్తుకున్నప్పుడు నశించే వాళ్ళకు వెలుగుతరం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని గ్రహించండి. కానీ ప్రియులారా, ఏదో 7 మాటలు చెప్పుకొని మరి ఇంటికి పోయి అలా గుడ్ ఫ్రైడే తెప్పించుకున్నాం అనేది కాదు. అనుదినము దేవుని విషయంలో మీరు సిల్వలు మోస్తూ ఉండాలి. ఇంకా నేను ఒకటి చెప్తా. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ అందరికీ గమనించండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఇలా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నా, నువ్వు మరలా సిలువ వేసుకుంటాను. అక్కడ నేను రాయబడలేదు. మరలా గుడిపోతావు, ఇంటికి పోగా ఏం చేస్తావు? తప్పుడు పనులు చేస్తావు. మరలా సిలువ వేసుకుంటూ అంటే అప్పుడు ఇంకా యూదుల కంటే, శాస్త్రుల కంటే, యాజకుల కంటే, పిలాతురాజు కంటే మీరు గొప్పవాళ్ళ? సరే గమనించండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీరు మళ్ళీ అమ్మవచ్చును. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహటంగా ఆయనను అవమానపరచు. చూడండి, గుడికొస్తావు బ్రదర్, గుడికొస్తావు, తాగుతావు,
గుడికి వస్తావు, వ్యభిచారం చేస్తావు, గుడికి వస్తావు, చేయలేని పనులన్నీ చేస్తావు, గుడికి వస్తావు, కూతురు తింటావు, మరలా సిల్వ వేయకు అని చెప్తుండవు. అక్కడ వింటున్నా, నేను చెప్పడం కాదు, అక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా రాసిండు. మరలా దేవుని కుమారుని మరలా సిల్వ వేయదు. బహాటంగా ఆయన అవమానపరుచున్నాడు. ఆయన అవమానపరచొద్దు. దేవుడికి అవమానం కదా. ఒక క్రైస్తవుడు తప్పు చేసిందంటే క్రైస్తవ సమాజం ఒక క్రైస్తవ రాజ్యాంగం నిపుణులా ఉండాలి. ఏదెత్తి చూపినా కూడా ఒక్క దోషం ఉండదు. పిలాతురాజు యేసుప్రభు గురించి ఏమంటారు తెలుసా? ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. అంటే నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీలో కూడా ఏ దోషం ఉండొద్దు. నిన్ను చూసినప్పుడు ఒక్కొక్కరు పేరు చేసి అప్పు వాళ్ళ ఇంటికి జయాడు అంటారు అన్నారా? అప్పు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు దేవుడు అంటారు. నిన్ను గురించి నన్ను గురించి మంచి సాక్ష్యం, మనం క్రీస్తు బిడ్డలం కాబట్టి మంచి సాక్ష్యం కలిగి సిల్వర్ మోస్తుండాలి. ఆ సిల్వర్ ఎట్లా మోయాలి? అనుదినము ప్రతిరోజు సిల్వర్ మోసుకుంటూ పోవాలి. ఒక్కరోజు పోనిచ్చి సిల్వర్ మోసి ఫోటోలు పడడం కాదు. దేవుని సిల్వ మోసినాడు ఎవరు? క్రీస్తుని వెంబడించేవారు. వింటున్నా, మీరు క్రీస్తు బిడ్డలైతే, క్రీస్తుని వెంబడించే వాళ్ళైతే తప్పకుండా సిల్వర్ మోయాలి. ఇంకా నేను మీకు షార్ట్గా చెప్తాను. చనిపోయే ముందు యేసు ప్రభు సిల్వపై ఎన్ని మాటలు మాట్లాడారు? ఒకటి చెప్పండి. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎవరు కనుక దీన్ని క్షమించును. ఇది క్షమించుట. ప్రతి క్రైస్తవుడు కూడా క్షమించడం నేర్చుకోవాలి. మీ అందరికి ఏ మాటలు కావచ్చు, లైవ్ ఇచ్చిన వారు కూడా గమనించండి. కానీ సిల్వపై యేసు ప్రభు 7 మాటలు మాట్లాడేది. 7 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ నేను చెప్పే అంశం మరొకసారి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు యేసు ప్రభును, ఆయన సిల్వను మీలో ఎవరు మోస్తారు? ఆయన సిల్వను మీలో ఎవరు మోస్తారు? 12 మంది శిష్యులు మోయలేదు, స్వస్థత పొందిన వారు మోయలేదు, మన రక్త సంబంధం కూడా మోయలేదు. అదే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి తీసుకుంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వస్తున్న కురేనీయుడైన సీమోను చూడండి, పల్లెటూరు వాడైన కురేనీయుడైన సీమోను యేసు ప్రభు సిలువను మోసిండు. నేను సేవకునని, నేను పాస్టర్నని, నేను రెవరెండని నేను గదిలో పెట్టుకోవచ్చు, కానీ సిలువను మోస్తున్నావా? క్రీస్తు సిలువను మోసేవాడు ఎంతో మంది దేవుని సువార్త లేక మరి నశించిపోతారు. క్రీస్తుని గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇది చూడండి, కురేనీయుడైన సీమోను మరి దేవుని యొక్క సిల్వర్ కోసే భాగ్యం దక్కించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన పేరు వ్రాయబడింది. నేను చెప్తున్నా, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడదో వాడు పరలోక రాజ్యంలో చేరడు. అందుకే క్రీస్తులను నేను క్రైస్తవుని చెప్పుకోవడం కాదు, పరలోక రాజ్యంలో దేవుని జీవ గ్రంథంలో మీ పేరు ఉండాలి. ఎవరి పేరైతే అందులో వ్రాయబడి ఉండదో వాడు నరకానికి పాత్రుడు ఖచ్చితంగా. అందుకే కురేనీయుడైన సీమోను యేసు ప్రభు సిలువ మోసిండు. అయితే సిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు. ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్షమిస్తాం. ఎన్నిసార్లు క్షమించాలా ప్రభు అంటే యేసు ప్రభు ఏం చెప్పిండు? 77 సార్లు క్షమించమని చెప్పిండు బైబిల్లో. అసలు ఒకసారి క్షమించమనం వాడిని ఇంట్లో లోక సంబంధంగా పోతాం. నువ్వు సిల్వను మోస్తున్నావా? సిల్వ నీ మాట తీయాలని ధ్యానిస్తున్నావు, నువ్వు క్షమిస్తున్నావా అని చెప్పు.
చాలా వరకు చెప్పుడు వరకు నన్ను చేసే వరకు వచ్చే వరకు కరెక్ట్గా మనం ఉంటలేమని నేను ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. ఈరోజు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎక్కడికారు కనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34 ఉంటుంది. చూడు, తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగారు కనుక మీరు క్షమించమని చెప్పాడు. సిలువ మీద సిలువ మీద ప్రభు అంత బాధపడుతూ మరి ఆ మాటలు పలికిండు. ఆయన ఏ దోషము లేదు, ఏమీ లేదు. కాబట్టి మొదటి మాట ఏం చెప్పిండు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగారు కనుక మీరు క్షమించము. ప్రతి క్రైస్తవుడు ఈ గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమించడం నేర్చుకోవాలి. మనము దీన్ని క్షమాపణ సందేశం అని చెప్పవచ్చు. నీ పొరుగువాడు ఏడగా తప్పిదం చేస్తే క్షమించమని చెప్పాడు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. కొన్ని చెప్పగలరా? సహోదరునికి సమాధానం లేని ఎడగా నీ అర్పణ ఒకటి విడిచిపెట్టి క్షమాపణ గురించి నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. క్షమాపణ అంటే చూడండి, మీలో ఒక దాసుడికి ఇద్దరు అప్పున్నారనుకోండి, ఏది నాకు 70,000 ఇవ్వాలి, రవి 2 లక్షలు ఇవ్వాలి. నేను రవిని క్షమించినాను, రవికి ఎంత తక్కువ అయితే 2 లక్షలే తక్కువ అయిపోతుంది. అట్లా క్షమించాలి. ఏది క్షమించినానుకో ఇద్దరు ఎవరైనా ఎక్కువ క్షమించిందని అడుగుతాడు. ఎవరికి ఎక్కువ క్షమించుకోవాలి? రవికి. అందుకే క్రైస్తవ జీవితంలో ప్రభు చనిపోయే ముందు కూడా అందరూ క్షమించాడు. లేకపోతే నేను మీకు ఒకటి చెప్తా, నువ్వు పాపంలోనే ఉండి నువ్వు చేసిన చిన్నప్పటి నుంచి 70-80 ఏళ్ళ వరకు చేసిన పాపాల నుంచి తప్పుల నుంచి మనం అట్లనే చేసుకుంటుంటే, మన పాపాలు అలాగే ఉంటే దేవుడు క్షమించకపోతే ఈ పాపం దొరుకులు అన్నట్టు అదే పాప స్థితిలో చచ్చిపోదు. అయ్యా వీడా పాపం చేయదు, అందుకే దేవుడు నేను క్షమిస్తాడు. క్షమించాడు, అందుకే ప్రభు వచ్చాడు. ఫస్ట్ది క్షమించాడు. రెండో మాట చూడండి, లూకాసు వార్త 23:43. చూడండి, నేడు నీవు నా రెండో మాట ప్రభు శిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? పరదేశంగా తెలిసిపోతుంది. పరదేశి అంటే ఆత్మలో ఉండే స్థానం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. మరి ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మీకు నేను చెప్పేది ఏంటంటే పరలోకంలో పరదేశంలో మీకు ఆ భాగ్యం పొందుకోవాలి. భూమి మీద మనం ఎన్ని ఏళ్ళు ఉంటాం? 70 లేదా 80 ఏళ్ళు ఉంటాం. 80 ఏళ్ళ వరకు మన రూపం, మన ఆకృతి, మన ఆకారం అంతా మారిపోతాయి. ఇంకా 70 ఏళ్ళ వరకు ఉంటామా మనం? ఇది పర్మనెంట్ ప్లేస్ కాదని మనం బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. తెలుసుకో, ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభుని తెలుసుకొని ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, మరి ఆ సిలువలో ఉన్న దొంగ వాడు ఏమంటున్నాడు? చదవండి మీరే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. అయ్యో చూడండి, యేసు ప్రభువుకు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఇద్దరు దొంగలేసిండు. ఎడమ వైపున వాడు అలా ఈ ఎడమ వైపున వాడు స్టార్ట్ చెప్తున్నా. ఎడమ వైపున వాడు నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకున్నాను, రక్షించుకో. ఇది డిమాండ్ గా మాట్లాడతారు, అవునా? నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే గుడివైపున వాడు వాడిని గర్తించి, మనం అదే శిక్ష విధిలో ఉన్నాం కదా, మనకైతే శిలువ మరణం న్యాయమే. ఆయనకు ఏ దోషం కూడా లేదు. ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోదండి అని చెప్పి దీనంగా పెట్టాడు. ఎప్పుడు కూడా పై అధికారుల దగ్గర, పెద్దల దగ్గర ఒబీడియన్స్ గా, సిన్సియర్ గా, విధేయతగా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా చక్కగా స్పందిస్తారు. ఎక్కడైనా బాగా నేర్చుకోండి. మీరు గుడికి రావడంలో నేను మీకు చెప్పేది క్రమశిక్షణ, డివోషన్, డిసిప్లిన్ ఇవన్నీ చక్కగా నేర్చుకోవాలి. మీ మాట, వైఖరి అన్ని చక్కగా ఉండాలి. ఇక్కడ మనకైతే న్యాయమే అని చెప్పి
కుడి ఎడవైపులో అని గద్దించిండు. గద్దించినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అందుకు ఆయన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని నిశ్చయముగా చెబుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పొందాలి. ఎక్కడ? పరదేశ్. ఆ స్థానం పొందుకోవాలి. ఈ రెండో మాట చెప్పడం ధ్యానించడం కాదు. నువ్వు అసలు అక్కడికి పోయి అర్హత నీకు ఉండాలి. ఉండాలి అంటే ప్రభు దగ్గర దీనంగా ఉండాలి. అవునా? దేవుని దగ్గరకు వచ్చినాక ఎంతటి వాడైనా ఒబీడియన్స్ గా ఉండాల్సిందే, తగ్గించుకోవాల్సిందే. తన సిలువను ఎత్తుకొని తను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకోవాలని వాక్యం నేర్పిస్తుంది మనకు. ఆ సిలువలో ఉన్న దొంగ తన తప్పు తెలుసుకున్నాడు, పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. ఇదైతే మనకు న్యాయమే కానీ ఈయన ఏ దోషం లేదు. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయ్యా, నువ్వు ఉద్యోగులే కావచ్చు, ఆఫీసర్లే కావచ్చు, యాక్టర్లే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, పరలోక స్థానం కావాలి అంటే ఇలా నువ్వు గుడ్ ఫ్రైడే ఆరాధన పాల్పంచుకోవచ్చు. కానీ నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని నీ హృదయమందు ఆయన విశ్వాసం ఉంచు, అప్పుడు నీకు పరలోక రాజ్యం దొరుకుతుందని ప్రభు వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇప్పుడు 2 మాటలు యేసు ప్రభు శిలువలో మాట్లాడి చివరి మాటలు నేను మీకు చెప్తున్నాను. 3వ మాట చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఒక నిమిషం అంతా అయితే లూకా సువార్తలోకి రండి. కంటిన్యూషన్ యాక్టే చదువుకుంటూ శిష్యులు అన్నమాట. చూడు, ఈ 2 మాటలు మాట్లాడే వరకు అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అప్పటి నుంచి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటా చీకటి కమ్మింది. ప్రభు మరణాన్ని ఎంత ఎప్పుడుందో చూడండి. అందుకే నేను మీకు బయట టైం ప్రకారంగా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఫ్రైడే ఆరాధన చేస్తుంటారు. ఎప్పుడైనా చాలా మంది 10:30కో 11 గంటలకో స్టార్ట్ చేస్తుంటారు. కాదు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ప్రభు చనిపోయినప్పుడు ప్రపంచం అంతటా చీకటి అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, లోక రక్షకుడు, లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా దేవుని ఎప్పుడైనా తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న ప్రభుత్వం గట్టిగా తెలుసుకోండి. ప్రభును ప్రార్థించండి. శిలువ మీద ఉన్న దొంగ ప్రభువుని తెలుసుకున్నాడు, పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. నువ్వు నీ పనులలోనే ఉండి, నీ పనులలోనే బిజీగా ఉండి, నీ ఉద్యోగ వేటలోనే ఉండి, నీ స్థితిలో ఉండి దేవుని మర్చిపోతే మరణానికి ఖచ్చితంగా దారితీస్తారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కంటిన్యూషన్ చేయాలి. చూడండి, యేసు ప్రభు శిలువలో మాట్లాడిన 3వ మాట యోహాను సువార్తలో చక్కగా రాయబడ్డది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇప్పుడు 3వ మాట గురించి నేను మీకు ఒకసారి చెప్తా. ఇది ఒక యేసు ప్రభు తల్లికి ఒక ఆదరణగా, భూమి మీద నుంచి నేను వెళ్ళిపోతున్నా, పరలోకానికి వెళ్ళిపోతున్నా, అమ్మా ఇగో ఈయన నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పి ఒకరికొకరు అప్పచెప్పింది. ఒక ఆదరణగా ప్రభు శిలువపై నుంచి తల్లి బాగా కొట్టుకుంటూ ఏడుస్తుంది. ప్రభు ప్రేమించిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ శిలువ మరణాన్ని చూసి ఏడుస్తున్నప్పుడు ఆ శిలువ నుంచి ప్రభు దిగి రాలేకపోతున్నాడు. వింటున్నా, దిగి రాలేక అమ్మా ఇగో ఆ శిలువ దగ్గర కొద్దిగా యోహాను ఉంటే ఇగో ఆయన నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి యోహాను అని ఇద్దరికి ఆడ మరి మాటలు కలిపి నీ తల్లిగా చూసుకో యోహాను, ఇదిగో అమ్మ నీ కుమారుడు ఈయన నీ లోకాన్ని విడిచిపోతున్నా. చివరి మూమెంట్, అయ్యా నీవు నేను ఈ లోకంలో చివరి గడియలు వస్తాయి. ఇవి చివరి మాటలు, యేసు శిలువలో పలికిన చివరి 3వ మాట.
ప్రతి వారికి ఉంటుంది. కుటుంబాన్ని ఎంచుకోవాలి, పిల్లలు ఎంచుకోవాలి, కొడుకులను ఎంచుకోవాలి, బంధువులను ఎంచుకోవాలి, మన సంసారాన్ని ఎంచుకోవాలి. ఒకరోజు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఈ దేవుని వాక్యము చెప్పిన ప్రభు దగ్గరికి ప్రతి ఒక్కరు పోవాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను చెప్పేది ఈ దేవుని మాటలు అనుకున్నా, అందరూ వెళ్ళాల్సింది అక్కడికే. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదవండి, చెవులు వినబడ్డప్పుడే దేవుని మాటలు వినండి, కాళ్ళు చక్కగా ఉన్నప్పుడే చర్చకు వెళ్ళండి, చేతులు ఉన్నప్పుడే దేవుని పరిచయం నీ వద్దు పని చెయ్యి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరి గడియలు వచ్చేస్తాయి. మరి నీకు నాకు అందరికీ ఉన్నాయి చివరి గడియలు. మరి వాటి గురించి నువ్వు అందరికి ఒక రోజు విడిచిపెట్టి పోయే ముందు నీకు ఆదరించే మాట దేవుని మాట తప్ప ఏముండదు. ఆ తల్లికి ఈ లోకాన్ని విడిచిపోయే ముందు, అమ్మా ఇదిగో నీకు కుమారుడు, ఇదిగో నీకు తల్లి అని చెప్పి ఒకరినొకరిని అప్పగించింది. అంతేగాని ఈ మాటలు మనం ఒక్కొక్కరు తీసుకొని చెప్తే కాదు, వాటిని ఆచరణలో నిత్య జీవితంలో నిజంగా మనం వాక్యానుసారంగా జీవించి పాటిస్తే చాలా సంతోషం. కాబట్టి తీసుకున్న దేవుని బిడ్డారా, మరి దేవుడు మన ఈ లోకంలో ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడువను. దేవుని బిడ్డలు నేను పుట్టాగా సాక్షరిస్తా. నేను అమ్మ ఒక్కనే కాబట్టి హాస్పిటల్లో నాకు ఎవరైనా ఉంటారా? వీళ్ళిద్దరికి వెళ్ళిపోయినా, కానీ దేవుడు నన్ను అనాథ కాదని ఒంటరి కాదని ఎప్పుడు ఉంచలే. నా దగ్గరికి రోజు ఓ 10 మంది 15 మంది 20 మంది దాకా వచ్చేది. కానీ ఏదైనా ఎంతమంది వస్తారంటే అంతే దేవుని వాక్యం అక్కడ నెరవేరింది నా విషయంలో. దేవుడు అనాథలుగా విడువాడు. ఆదరణ కర్త అయిన దేవుడు ఎవరిని ప్రేరేపించేది? కరీంనగర్ నుంచి వచ్చిండు చూద్దామని, ఎక్కడెక్కడి నుంచి వచ్చేది అని చూస్తామని. ఎందుకు? నేను ఈ మారుమూల పల్లెటూరులో ఉన్నాను అంటే ఇక్కడ వాక్యాన్ని నేను మీకు చెప్తున్నా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆనందంగా విడువాడు. అందుకే దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. నాలో వాక్యం చదవండి. మత్తయి సువార్త 27:46లో రాయబడిన 4 మాటలు. ఏలి ఏలి లామా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచినావు? చూడండి, ఈ లోకంలో కుటుంబానికి తండ్రి దిక్కుంటాడు, అవునా? తండ్రి పోతే తండ్రి దిక్కుంటాడు, తల్లిదండ్రులు ఇద్దరు పోతే అనాథ అయిపోతాడు కదా. ఎవరో ఒకరు చేరదీసి మానవత్వం ఉన్న వాళ్ళు మరి వారిని పెంచుతారు. ఇక్కడ లాస్ట్ మూమెంట్ యేసు ప్రభు ఆ శిలువపై ఉండి పెద్దగా నా దేవా నా చేయి పిలిచినావు అని చెప్పి బాగా అర్చాడు. ఎందుకంటే రాత్రంతా చిత్రహింసాడు, కొరడా దెబ్బలు, 1 కాదు 2 కాదు, ఎన్ని 39 కొరడా దెబ్బలు, ఆ తలపైన ముళ్ళ కిరీటం, శరీరంలో రక్తం ఉంటుందా? పురుషులకు ఎప్పుడు తెలుసా రక్తం? 5 లీటర్లు ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం అంతా అయిపోయింది. ఏముంటుంది? నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఆ శిల్వ మీద మామూలుగా కొట్టైనా కింద వండబెట్టలే వాళ్ళు. ఎక్కడ పెట్టిరు? శిల్వ పైన ఆ కొయ్యలకు మేకులు కొట్టి మరి అక్కడ పెట్టిన అక్కడే పరిపాలకులు. నేను ప్రభు వాక్యం చెప్తున్నాను. ఏమి తప్పు చేసిందని కొట్టిళ్ళు? ఫస్ట్ అదే ఏం లేదు, జనం తిరగబడి విడిపించవచ్చు కదా. కానీ లేఖనములు నెరవేరేటట్టు ఆదిత్యం జరిగింది. లేఖనాలు నెరవేరాలి. నువ్వు నేను చర్చకొచ్చిన దేవుని చిత్తమే జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను గుడికి పోతున్నా కదా, అయ్యో నేను బయట జరుగుతున్నా కదా, ఇట్లెట్లు జరిగిందంటే నీతి అవద్దు అలాగే జరగవలసింది. అట్లే జరుగుతుంది. ప్రభు కృపను బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా యేసు ప్రభు శిలువలో 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు పిలిచిని విగ్రహాల్సినట్టు మనం చూస్తున్నాం. 5వ మాట చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29. నేను తప్పికొనుచున్నాను. చూడండి, నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా.
దప్పిక అనేది చాలా అవసరం, చాలా. నీళ్ళు లేకపోతే బతకలేము కూడా. నా జీవితంలో నేను ప్రభువు పొందిన, ఆయన పొందిన ఆ బాధను నేను అబ్బా ఇంత బాధగా ఉంటుందా అనుకున్న దప్పిక. మీరు దాదాపుగా నేను ఎన్ని రోజులు ఆడాలి తెలుసా? ఒక 3 రోజులు నీళ్ళు ఆడాలి. అంతకుముందు ఏదైనా కట్టేది 3 రోజుల వరకు నన్ను పరీక్ష చేయాలని శుక్రవారం అడ్మిట్ చేసుకున్నారు. శనివారం ఆదివారం వరకు కూడా నీళ్ళు ఇస్తలేరు. దప్పిక అవుతుంది నాకు. కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటే ఏమి ఇస్తలేరు. అరుస్తున్నా, అడిగిట్టున్నాడు. నాకు దప్పిక అవుతుంది, జ్ఞానం ఎందుకపోతుంది, పీకపోతుంది. ఆ డాక్టర్స్ ఏమంటారు, ఆయన రోజు తక్కువ మాట్లాడతాడు, ఆయన స్వరం కూడా రూపాయలు పడ్డది, చనిపోతాడు అంటారు వాళ్ళు. నాకు నీళ్ళు ఇస్తలేరు. పరిస్థితి నాకు అర్థమైపోయింది. దప్పిక అనేది చాలా భయంకరంగా నేను అప్పుడు ఫేస్ చేసిన. 3 రోజులు నీళ్ళు తాగకపోతే నా పాట ఉంటుందా? ఇవ్వలేదు వాళ్ళు. నేను ప్రభు వాక్యంగా చెప్తున్నా, ఆ శిలువ కేసి కొడుతుంటే ఆ రక్తం అంతా పోయి అదంతా బ్లడ్ అంతా కాలిపోయి శరీరంలో అన్ని గాయాలు దెబ్బలు ఎక్కడ ముట్టుకున్నా తిరగలేనే అంత భరించలేని ఆ ప్రభువు నాకు దప్పిక అవుతుందంటే అక్కడున్న వాళ్ళు ఏమి ఇచ్చేది చూడండి, చేతి చిరుకలు ఇచ్చాడు. ప్రజలు చూడండి, ఎన్నో అద్భుతాలు చేసిండు. సమరేశ్వరికి మంచినీళ్ళు ఇచ్చాడు. నేను ఇచ్చే నీళ్ళు తాగేవాడు జీవజలాలు పొందుతాడు. ఎప్పుడు తట్టుకోనన్న దేవునికి లాస్ట్కి ఏమైంది? చేను మంచినీళ్ళు ఒక గ్లాస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి కృష్ణాంత ప్రియులారా, నేను మీకు షార్ట్గా చెప్తున్నా, దప్పిక అయిపోతుంది. ప్రభు దప్పిక అయిపోతుంది. ఆయన లాస్ట్ తాగింది జీవజలాలు కాదు, చేదు చేతులు ఇచ్చింది. కాబట్టి ప్రభు వాక్యం బట్టి మీతో చెప్పేది ఏంటంటే, జీవితంలో నీటి అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రభు 5వ మాట తప్పి ఉంచున్నానని చెప్పింది. చనిపోయే ముందు కలిగిన 5వ మాట. 6వ మాట చూసుకోండి. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచాడు. యోహాను సువార్త 19:30లో రాయబడ్డది. ఇక యేసు ప్రభు సమాప్తమైందని తల వంచేసింది. ఈ నీళ్లు చూడకపోతే నీళ్ళు ఇస్తలేదు. బాగా గమనించాడమ్మా, నీళ్ళు లేవు, సమాప్తమైందని తల వంచింది. ఎవరెవరికి సమాప్తం? తన పనికి సమాప్తం, తన సేవకు సమాప్తం, అందరితోటి అన్ని పనులకు దూరం అయిపోయి సమాప్తం అయిపోయింది. అయ్యా, ఈ లైవ్ వింటున్న నువ్వు నేను ఒకరోజు మన ఇంటికి సమాప్తం అయిపోవాలి, అన్నింటికి దూరం అయిపోవాలి, అన్ని ముగించేసుకోవాలి, సమాప్తం చేయవలసిందే. ఇంకా ఎప్పటి గురిపోయి పొలం చేస్తామా, ఎప్పటి గురిపోయి ఉద్యోగం చేస్తామా, అది సమాప్తం అయ్యే రోజు ఉన్నది. అది గుర్తుపెట్టుకో. ఎప్పటికి నాటుకు కరువులు పోయే రోజు ఉంటుందా? ఉండదు. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు దిద్దుకోండి. పరలోక రాజ్యానికి వెళ్ళవలసినది సమయం దగ్గరకు వస్తుంది. అందుకే నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి ఆయన సేవ అన్నిటికీ సమాప్తం చేసి తండ్రి సమాప్తం అయిపోతుందని తల వచ్చింది. అది 6వ మాట. నీవు సమాప్తం కాకముందే దేవుని తెలుసుకో, ప్రభు వాక్యాన్ని నమ్ము, దేవుని విశ్వాసం రక్షణకి రా. 7వ మాట చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46 7వ మాట రాయబడింది. అప్పుడు యేసు ప్రభు గొప్ప శబ్దంతో కేక వేసాడు. కేక వేసి ఏమంటారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. చూడండి, చివరిగా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఒకరోజు నా లైవ్ వింటున్న వారు, దేవుని వాక్యం వింటున్న వారు, నువ్వు నేను ప్రాణం విడవాలి. అది ఏ రోజు, ఏ సంవత్సరంలో, ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా కాదు. ఇది నమ్మరా? నమ్మాలి. నమ్మి బ్యాప్టిజం పొందాలి, ప్రభువు తెలుసుకోవాలి. ప్రభువే శిలువ మీద చనిపోయి, తండ్రి నా చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రాణం చేశాడు. శరీరానికి ఆత్మకు మరి ఉన్నంతసేపే మాట్లాడతాం. ప్రాణం పోయిందంటే ఈ శరీరం మాట్లాడుతుంది, ఆత్మ పోయిందంటే మాట్లాడదు. నీలో ఆత్మను అప్పుడే దేవుని తెలుసుకో. ప్రియులారా,
ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందుకే నేను మీకు చెప్తున్నా, గుడ్ ఫ్రైడే అంటే 7 మాటలు ఒలించుకొని ఇంటికి పోయి అబ్బా నేను బాగా చెప్పిన అనుకోవడం కాదు. మీరు సిలువ ఎవరు పోతారో గుర్తుపెట్టుకోండి. ఆ పల్లెటూరు వాడు సిలువను మోసిండు, ప్రభు సిలువను. నువ్వు సిలువను మోయాలంటే ప్రతిదినం తన సిలువ ఎత్తుకొని దాన్ని వెంబడించాలి. ప్రభును వెంబడించే వాళ్ళు సిలువను మోసినట్టు గ్రహించండి, గమనించండి. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇంతవరకు మేము జరుపుకున్న ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రత్యేకంగా అమ్మ ఆయుష్ పొడిగించండి, అక్కడిని జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మరి ఏ సంఘాలను మా నేస్త్రికి జ్ఞాపకం చేసుకో ప్రభా. అదే రీతిగా మరి మీరు పొద్దున్న చెప్పవలసిందే స్వస్థత కలుగుతున్నది. ఈ నజరేతు లో మీ హస్తం చాపండి. ప్రత్యేకంగా ప్రభా రాధికలు, సంతృష్టతలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని జీవించండి, స్వస్థపరచండి. మీరు పొద్దున్న చెప్పవలసిన వారు స్వస్థత అనుభవించండి. లైవ్ వింటున్న వారు అనారోగ్యంతో ఉంటే వారికి స్వస్థత దయచేయమని, సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయమని, ఇదో ప్రభాని రాజ్యానికి వారసులపై స్తుతించే వాక్యం దయచేయమని, మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడే వరకు కూడి వచ్చిన అందరినీ లైవ్ వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని, నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని అందరికీ ఏస్తున్నాములో అతి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.